మన 15 నంబర్ వార్డు సోదరులకు అందరికీ నేను నమస్కారాలు తెలుపుతూ, నేను 15 నంబర్ వార్డు నుంచి ఇండిపెండెంట్గా నిలబడ్డా. నా గుర్తింపు కుర్చీ ఉంది. కుర్చీకి ఓటు వేసి గెలిపించాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ కాలేదు. అది కారణం ఏమిటంటే ఇక్కడ రిజర్వేషన్ ఉండే ఎప్పటికీ గెలుచుకుంటూ వచ్చారు. ఈసారి జర్నల్ వచ్చినందుకు మాకు అవకాశం దొరికింది. మీరందరూ అక్క చెల్లెలు అన్నదమ్ములు కలిసి నాకు గెలిపిస్తే ఇక్కడ నేను 15 నంబర్ వార్డులో ఏమేం డెవలప్మెంట్లు కావాలనో అన్నీ చేపిస్తా అని హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీళ్ళ ప్రాబ్లంలు ఉన్నాయి, రోడ్ల ప్రాబ్లం ఉన్నాయి, కచరాలు ఉన్నది. మన ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వస్తున్నది. ఆ ఫ్లైఓవర్కు ఎవరు ఆపలేకపోయారు. పర్వాలేదు, కంపల్సరీ కావాలి. పబ్లిక్ సమస్యలు అవుతున్నాయి, గేట్ బంద్ అవుతున్నది, ఫ్లైఓవర్ వేస్తున్నారు. కాబట్టి ఆ ఫ్లైఓవర్కు కంపెన్సేషన్ సరిగా మన ఊళ్ళోకి దొరకలేదు. నేను నడి రోడ్డు మీద నిలబడి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను నిలబడి మీ ముంగల నిలబడి రోడ్డు మీద నిలబడి జేసీబీ ముంగల నిలబడి మీ కంపెన్సేషన్స్ పూర్తిగా చేపిస్తా. నేను గవర్నమెంట్తో కొట్లాడతా. మీకు ఏమేమి కావాలో అది నా ముంగల పెట్టుండి నేను కొట్లాడడానికి రెడీ. నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డా అంటే కావాల్సుకొని, ఎందుకంటే మీ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చెప్పి నేను ఇండిపెండెంట్ గా నిలబడినా. నాకు ఎవరితోని భయం లేదు, ఎవరితోని ప్రాబ్లం లేదు. నేను అందుకే ఇండిపెండెంట్ గా వచ్చిన. నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఉంటే నాకు టికెట్ ఇవ్వలేరు. ఇవ్వకపోయినా ఆమె కంటిన్యూ ఉన్నదని చెప్పేసి ఆమెకి ఇచ్చారు. ఎప్పటి వరకు ఆమెకే చూస్తారు మీరు. ఇప్పుడు చేంజ్ చేయాలి, మార్పు తీసుకొని వస్తేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయని చెప్పేసి నేను అందరితో మనవి చేస్తున్నా. నా కుర్చీ గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పేసి నేను మనవి అందరితో మరీ చేస్తున్నా. మీ ప్రాబ్లంలు ఏమున్నాయి నేను సాల్వ్ చేస్తా. ఏమేమి నీళ్ళ ప్రాబ్లంలు కానీ, ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు రోడ్ ప్రాబ్లం కానీ, గల్లీల మోరీల ప్రాబ్లం కానీ, ఈ కచరా ప్రాబ్లం కానీ. ఇంకోటి స్పెషల్గా ఏంటంటే మున్సిపాలిటీల జాబ్లు కానీ కొన్ని ఉంటాయి కాంట్రాక్ట్ బేస్ మీద. అది ఒక్క నయా పైసా తీసుకోకుండా నేను అందరికీ ఆ జాబ్ల మీద మాక్సిమం యూత్ జాబ్ల మీద పెడతా అని చెప్పేసి హామీ నా గుర్తింపు 5వ నంబర్ మీద కుర్చీ ఉన్నది. దాని మీద ముద్ర పెట్టి గెలిపియాలి మీరు. నేను అందరి పని చేయడానికి రెడీ ఉన్నా. మరీ మనవి చేస్తున్నా. ఇక నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను.